పోనీ పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మొత్తం నా కుటుంబం. నేను చాలా కోల్పోయాను, ఇంటికి మాత్రం గెలిచే వెళ్తాను. చెప్పినట్లు నాకు ఇదేం కొత్త కాదు. మళ్ళీ ఆ నష్టంలోనే మళ్ళీ నేను లాభాలను వెతుక్కోవడం ఇవన్నీ నాకు షరా మామూలే, కాబట్టి చూద్దాం. నేను చెప్పాను కదా, ఏదిగానే నేను గివప్ అనేది ఇవ్వను. చాలా మంది నన్ను చూసి నవ్వుకున్నారు, కామన్ చేస్తావు అదేస్తావు అన్ని చేతులు కాల్చుకుంటూ నీకెందుకు అవసరమా అయ్యారు, కొద్దిగా ఉద్యోగం చేసుకుని 2 రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అని. మామూలుగా రొటీన్ భిన్నంగా ఉండడమే సత్యపండి. నేనంటూ ఏదైతే కొద్దిగానే నేను సాధించాలి జీవితంలో అనే తపన నాలో ఎక్కువ. సేమ్ మన సాఫ్ట్వేర్ సేల్స్ లాగే అనమాట. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ను లేకపోతే ప్రాజెక్ట్స్ని మనం ఎట్లా ఫిట్టింగ్కి వెళ్తామో అదే విధంగా ఉంటుంది కూడా. అంటే సేమ్ అది క్లాస్ ఇది మాస్ అంటే ఇంకేం తేడా లేదండి. ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు ఇదే విధంగా ఉంటుంది.